కర్నూలు నుంచి తిరుచి ఎయిర్పోర్టుకు వెళ్లారు విజయ్. ఘటనపై మాట్లాడకుండానే వెళ్లిపోయారు ఆయన. విజయ్ నిర్లక్ష్యం, టీవీకే పార్టీ నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనపడుతోంది. గతంలో జరిగినటువంటి సమస్యలు, గతంలో 6 చనిపోయారు ఆయన సభలో, ఇదంతా కూడా ఆయన దృష్టిలో పెట్టుకోకుండా, టీవీకే పార్టీకి చెందినటువంటి నేతలు ఇదంతా దృష్టిలో పెట్టుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 12 గంటలకి రావాల్సినటువంటి విజయ్ సాయంత్రం 7 గంటలకు వచ్చారు. అంటే 7 గంటల పాటు నిరీక్షించినటువంటి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ సొమ్మసిల్లిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. కొంతమంది మంచినీళ్లు లేక అల్లాడినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విజయ్ మీటింగ్ స్టార్ట్ చేయబోయారు. ఈ నేపథ్యంలో ఆ తొక్కిసలాట జరిగింది. ఆయన మాట్లాడకుండానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీని మీద స్టాలిన్ సీరియస్గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తోంది తమిళనాడు ప్రభుత్వం? ఎట్లా దీని మీద కేసులు ఎట్లా ఈ విధంగా బుక్ చేయబోతోంది? ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది? మా ప్రతినిధి దినకర్ జాయిన్ అవుతున్నారు. దినకర్, చక్రి, చాలా అత్యంత ఘోరమైనటువంటి ఘటనగా భావిస్తుంది తమిళనాడు ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా మరొక వైపు సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి తమిళనాడులో కొనసాగుతుంది. ఇప్పటికే తమిళనాడులో ఉన్నటువంటి సచివాలయంలో సీఎం స్టాలిన్ తో పాటు డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులంతా కూడా దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి కరూరుకి సీఎం స్టాలిన్ వెళ్తున్నారు. ఆయనతో పాటు ఉన్నతాధికారులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చెన్నై నుంచి మరికొద్ది మంది అధికారులందరినీ రాత్రి వెళ్ళిపోవాలని, అలాగే మంత్రులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా అక్కడికి వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే సీఎం స్టాలిన్ పార్టీ అధ్యక్షుడుగాను అలాగే సీఎం హోదాలో కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం కరూరులో ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అక్కడంతా కూడా ఒక షాక్ లో ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో విపరీత హీరో ఫ్యానిజము, తర్వాత అభిమానులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము, అలాగే కరూరులో అంటే చిన్న ప్రాంతంలో ఈ సభ జరగడం. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం అయితే 10,000 మందికి మాత్రమే అనుమతి తీసుకున్నారు. అయితే 50,000 మంది వస్తారని అంచనా వేశారు. అయితే 1,20,000 మందికి పైగా రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీనితో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 33 మంది చనిపోయారు, 70 మందికి పైగా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. మృతుల్లో సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 40 మంది వరకు చనిపోయి ఉంటారని ఒక ప్రాథమికమైనటువంటి అంచనా ఉంది. అయితే అత్యంత విషాదకరమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో 6 మంది చిన్నారులు అక్కడికక్కడ చనిపోయారు, 16 మంది మహిళలు, అందులో మహిళల్లో కూడా వృద్ధ మహిళలు కూడా చనిపోయారు, 9 మంది మగవారు చనిపోయినటువంటి పరిస్థితి. అంటే కరూరులో ఒక చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ దినకర్, ఇక్కడ ఇద్దరి తప్పిదం కనపడుతుంది. టీవీకే కార్యకర్తలు కావచ్చు, టీవీకే నేతలుగా ఎవరైతే ఆర్గనైజర్స్ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు. అసలు విజయ్కి 10,000 20,000 మంది వస్తారనేది ఒకటి తప్పు అంచనా. అది బేసిక్గా తమిళనాడులో ఏ అభిమాని అడిగినా, తమిళనాడు ఫ్యానిజం గురించి తెలిసిన ఎవరిని అడిగినా కూడా చెప్తారు కరూరు లాంటి ప్రాంతంలో. ఇంకొకటి అభిమాన సంఘాలు ఉంటాయి. వీరు కార్యకర్తలతో కోఆర్డినేట్ చేసుకోవడం లేదా, అభిమానులు కూడా వివిధ, మీరు ఇంతకుముందు చెప్పారు పక్కన ఉన్నటువంటి ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అభిమానులు వచ్చారు అందుకని ఇంత ఎక్కువైందని చెప్పి. లోకల్ ఉన్నటువంటి అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, కొత్తగా పార్టీ పెడుతున్నప్పుడు చూడడానికి వచ్చే సాధారణ జనాభా కూడా ఉంటారు, మహిళా ప్రేక్షకులు ఎక్కువ మహిళా అభిమానులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఇదంతా బేసిక్గా అర్థమయ్యేటటువంటి విషయం కదా. ఎక్కడ ఈ మిస్ అయింది? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? విజయ్ కూడా 12ంటికి రావాల్సిన వ్యక్తి అంతమంది అక్కడ వెయిట్ చేస్తుంటే ఎవరో ఒకళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారు. 7 వరకు రాకుండా మనిషి వాళ్ళందరినీ అక్కడ వెయిట్ చేయించి వాళ్ళు వాటర్ లేక సొమ్మసిల్లిపోయేటటువంటి పరిస్థితులు తీసుకురావడం మీరు అన్నట్టుగానే. ఎందుకంటే దాదాపు విజయ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, నిర్వాహకులకి కానీ అలాగే అభిమాన సంఘాల నాయకులకు కానీ మధ్య స్పష్టమైనటువంటి అవగాహన లోపము, అలాగే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి అనుభవం లేకపోవడం మూలంగా ఈ రకమైనటువంటి ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో పోలీసు అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే విజయ్ పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత వహించాలని చెప్పి తమిళనాడు ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే 12 గంటలకు వస్తారని చెప్పి అందరూ గ్యాదర్ అయిన తర్వాత కూడా 7 గంటల వరకు రాకపోవడం కూడా అప్పటికే సమస్యలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదన్నింటినీ కూడా అంబులెన్స్లు కూడా వెళ్ళడానికి వీలైనట్టుగా రోడ్లన్నీ ప్యాక్ అయిపోవడంతో ఈ రకమైనటువంటి ఘటన జరిగిందని కూడా అంచనా వేశారు. దీంతో పాటు విజయ్ ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తమిళనాడులో విజయ్ వర్సెస్ అధికార పార్టీకి సంబంధించినటువంటి గొడవలు జరుగుతున్నాయి. అతని సెక్యూరిటీ విషయంలో ఆ పార్టీ చాలా నిర్లక్ష్యంగా ఉందని చెప్పి విజయ్ ఇప్పటికే ఇచ్చేశారు. అలాగే విజయ్ సభలకు ఏమైనా అనుమతులు ఇవ్వాలన్నా కానీ పూర్తి స్థాయిలో పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే లిమిటెడ్ గా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి అది రాజకీయ రగడకు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతిస్తామని చెప్పి జరగడం జరిగింది. గత వారంలో అతని పైన కూడా దాడులు జరిగాయి. అలాగే అతని ఇంటి దగ్గర కూడా కొద్దిమంది తెలియనటువంటి వాళ్ళు కూడా చొచ్చుకెళ్లిన ప్రయత్నంతో అతనికి సెక్యూరిటీ కూడా పెంచారు. సో ఈ రకంగా విజయ్కి ఏదన్నా అయితే తమిళనాడు ప్రభుత్వానికి మచ్చ వస్తుందన్నటువంటి ఒక భావనతో అతని సభలకు కావచ్చు, అతని ర్యాలీలకు కావచ్చు లిమిటెడ్ గా ఇచ్చారు. అయితే
సినిమా హీరో కావడం, తర్వాత తొలిసారిగా పార్టీ పెట్టడం, దీంతో అక్కడ అనుకోని రకంగా వచ్చారు. పోలీసులు 10,000 మందికి అనుమతి ఇచ్చి 50,000 మంది కనీసం వస్తారనుకున్నారు. అంత ఇక్కడ చిన్న ప్రాంతం కనుక దినకర్ షో ఆఫ్ అంటే నాకు ఇంతమంది బలగం అభిమానులు ఉన్నారు అని చూపించుకునే ఒక షో ఆఫ్ కార్యక్రమం ఏమైనా జరిగిందని చెప్పుకోవచ్చా? అలాంటి అత్యుత్సాహం ఏమైనా జరిగిందని చెప్పుకోవచ్చా? విజయ్ ఎందుకంటే చాలా అర్జెంట్ గా వెళ్తున్నారు తన రాజకీయ ప్రచారంలో. విజయ్ యొక్క తీరు మాత్రం పూర్తిగా తమిళనాడు ప్రభుత్వానికి కావచ్చు, బీజేపీకి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగిలిన తమిళ పార్టీలకు అన్నాడీఎం కూడా ఛాలెంజ్ విసురుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. నేను ఒక్కడనే వస్తాను, ఛాలెంజ్ విసురుతున్నాను, సింహం సింగిల్ గా వస్తుంది అన్నటువంటి డైలాగ్స్ తో ఆయన రెచ్చగొడుతుండడంతో ఫ్యాన్స్ కూడా దాన్ని ఒక రకమైనటువంటి ప్రేరేపితంగా అక్కడికి వచ్చి తమ అభిమాని హీరోని చూడాలన్నటువంటి ఒక విధానం ఉండడంతో అది కార్యకర్తల్లోకి చొచ్చుకొని పోయింది. అవి పార్టీకి నాయకుడు అయినటువంటి విజయ్ భావనలో ఉంది. అలాగే పార్టీ నేతలు కూడా విజయ్ వస్తున్న విషయాన్ని కూడా పూర్తిగా ప్రమోట్ చేయడంతో భద్రతా వైఫల్యాల మూలము, అలాగే పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడం మూలంగా ఇది జరిగిందని కూడా మనం భావించాలి. అయితే టీవీకే పార్టీ ముందు నుంచి దూకుడుగా వెళ్తుంది కానీ నిర్మాణాత్మకమైనటువంటి అడుగుల్లో కానీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి అనుభవంతో లేకపోవడం మూలంగా కరూరులో ఈ ఘటనకు ప్రధానమైనటువంటి కారణాలుగా భావించాలి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దినకర్.